వాస్తవానికి ఈ రాసలీలల వ్యవహారం గతంలో కోనేటి ఆదిమూలం వ్యవహారం చూసాము. గుంటూరు ఎమ్మెల్యే నజీర్ వ్యవహారం చూసాము. ఆ తర్వాత అటు శ్రీకాకుళం దగ్గర ఒక అరవ శ్రీధర్ రైల్వే కోడూరు ఎమ్మెల్యే, ఇలా వరుస పెట్టి టీడీపీతో పాటు జనసేన ఎమ్మెల్యేల రాసలీలల భాగవతాలు, సాక్షాత్తు టీటీడీ చైర్మన్ భాగవతం కూడా మనందరికీ తెలిసిందే. సో ఈ క్రమంలో ఇప్పుడు తాజాగా నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం టీడీపీ నాయకుల రాసలీలలు, తమ్మినపట్నం కోదండ రామస్వామి చైర్మన్ సతీష్ యాదవ్, బొల్లవోలు టీడీపీ యాదగుడు దువ్వూరి వినయ్ రెడ్డి, తూర్పు కనూరుకు చెందిన బొబ్బాయి శివకుమార్లు ఒక మహిళతో ఒక గెస్ట్ హౌస్లో ఏ విధంగా డ్యాన్సులు వేశారో ఆ వీడియో నిన్నటి నుంచి హల్చల్ చేస్తుంది. అసలు ఏంటి, ఏం పరిస్థితి ఏంటి, ఎక్కడికి పోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన? రాష్ట్రానికి ఏం దరిద్రం పట్టింది సార్ ఈ టరం మాత్రం. నిజంగా ఇలాంటి దరిద్రుల్ని నాయకులుగా చేసుకున్నందుకు ప్రజలు ఎంతో బాధపడతా ఉన్నారు సార్. నిజంగా నేను చంద్రబాబు నాయుడికైతే ఈ సందర్భంగా ఈ పెమ్మసానికి గాని వాళ్ళ ఇంకెవరికైనా గాని ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడకపోతే మాత్రం పెమ్మసాని గారికి మరి రాష్ట్ర ప్రజలు ఏ రకంగా బుద్ధి చెప్పాలో ఆ రకంగా బుద్ధి చెప్తారు. టైం విల్ కమ్ సార్. ఆ టైం వచ్చినప్పుడు వీళ్ళకి మా ట్రీట్మెంట్ కూడా ఎలా ఉంటుందో కూడా భగవంతుడు డిజైన్ చేసే ఉంచాడు. ఖచ్చితంగా కూడా అంటారు కదా సార్, క్రొకోడైల్ ఇన్ ఫ్రంట్ క్రొకోడైల్ ఫెస్టివల్ అని ముందుంది ముసళ్ళ పండగ అని చెప్పని. కంగారు ఏం పడం సార్. ఎన్నెన్ని మాటలు మా నాయకులను అంటున్నారు. ఏ పాపం తెలియని, ఎవ్వరి గురించి ఏనాడు కూడా బయటకు వచ్చి మాట్లాడినటువంటి భారతమ్మని ఏ రకంగా మాట్లాడుతున్నారో, ఎంత నీచ రాజకీయాలకి ఒడిగడుతున్నారో ఖచ్చితంగా గుణపాఠం చెప్తాం సార్. అసలు సిగ్గు లేకుండా ఈ రాసలీలల వ్యవహారాలు మనం చూసుకుంటే సార్, రాష్ట్రానికి నిజంగా ఎలాంటి గతి పట్టిందా అని ప్రజలతో పాటు మేము కూడా చాలా బాధపడతా ఉన్నాం సార్. ఎందుకంటే అసలు కూటమి వచ్చిన నాటి నుంచి వీళ్ళకి అధికారం ఉంది కదా అన్న మదంతో ఎప్పుడైతే వెంకటేశ్వర స్వామి వారిని టార్గెట్ చేస్తూ, అది కూడా జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్ర ప్రజలలో ఎక్కడా కూడా ఆయన మాట కూడా వినపడకూడదు ఆయన్ని. ఎందుకంటే స్టార్టింగే చెప్పాడు కదా, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి చాలా పవర్ఫుల్ వ్యక్తి, అతన్ని భూస్థాపితం చేస్తాను అని చెప్పని. చంద్రబాబు నాయుడు గారి తల్లో జేజమ్మ తరం కూడా కాదు ఆయన్ని భూస్థాపితం చేయడం అంటే. నిన్ను నీ పార్టీని ఏ రకంగా తొంగలోకి తొక్కాడో 2019లో, 2029లో అంతకంటే గొప్పగా చూపిస్తాడు. ఈసారి భగవంతుడితోనే పెట్టుకున్నావు జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చెయ్యాలని చెప్పని. ఖచ్చితంగా ఆయన్ని దిగజార్చాలని, ఆయన ప్రతిష్ట దిగజార్చాలని వాళ్ళ చెల్లెలతోనే గేమ్లు ఆడుతా ఉన్నావు. ఆమె అంతకంటే చాలా గొప్పగా గేమ్ ఆడుతా ఉంది. అన్ని భగవంతుడు చూస్తా ఉన్నాడు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి వారితో, ఎందుకంటే కలియుగ దైవంగా హిందువులందరూ కూడా ఎంతో ప్రాశస్త్యంతో, ఎంతో నమ్మకంతో, చాలా మందికి ఎలవేల్పుగా ఉండేటటువంటి పరిస్థితిని ఏ రకంగా దిగజార్చి ఆ దరిద్రపు కంపునోళ్లతో ఎప్పుడైతే కల్తీ అనే మాట లడ్డూ ప్రసాదాన్ని మాట్లాడారో, ఈయనకీయనే లోకేషే, ఆ హోమ్ మినిస్టరే, డీసీఎంఏ ఎప్పుడైతే ఘంటాపథంగా అందరూ నొక్కి వక్కానిచ్చారో భగవంతుడికి మాత్రం తీవ్ర లెవెల్లో కోపం తీసుకొచ్చారు సార్. అందుకే వీళ్ళ బతుకులు రోజుకు ఒక్కొక్కటి రోడ్ల మీదకేస్తున్నాడు దేవుడు. అది వీళ్ళు తెలుసుకోగలిగితే చాలా మటుకు మంచి సార్. ఇప్పుడు కూడా చూడండి సార్, అసలు మొన్న బిఆర్ నాయుడు వీళ్ళకేం పొయ్యకలాలు దాపరిచ్చినాయో, వినాశకాలే విపరీత బుద్ధి అని చెప్పని. అసలు మొన్న బిఆర్ నాయుడు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్, ఈ రోజు చూస్తే కోదండరామస్వామి శ్రీరామనవమి పూట ఇంత అప్రాచ్యపు మాటలు, ఇంత అప్రాచ్యపు లీలల గురించి మనం మాట్లాడుకోవటం నిజంగా దౌర్భాగ్యకరమైనటువంటి విషయం సార్. ఆంధ్ర రాష్ట్రంలో మేము సనాతనీలం అంటూ, మేము హిందూ ధర్మ పరిరక్షకులం అంటూ, మరి ఆ స్థానాల్లో ఉండేటటువంటి ఇట్లాంటి ఈ వ్యక్తులను ఏమనాలి సార్? ఈ వ్యక్తులను ఏమనాలి? ఎలాంటి చిత్తకార్తె కుక్కలకి చైర్మన్ల పదవులు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు? ఎలాంటి వ్యక్తులకు ఇచ్చారు? కొంతమందిని చూస్తే రాసలీలలు, కొంతమందిని చూస్తే డ్రగ్స్, కొంతమందిని చూస్తే మద్యం, కొంతమందిని చూస్తే గోమాంసం. ఈ రకంగా అసలు ఎవరు హిందూ ధర్మాన్ని నాశనం చేస్తున్నారు?
మళ్ళీ తెల్లారు లేస్తే ముస్లిమ్స్‌ని టార్గెట్ చేస్తూ దిక్కుమాలిన మాటలు మాట్లాడతారు. క్రిస్టియన్స్‌ని టార్గెట్ చేస్తూ దిక్కుమాలిన మాటలు మాట్లాడతారు. యెస్. పరధర్మాల్ని ఎలా పడితే అలా మాట్లాడేటటువంటి కుసంస్కారం అలవాటు చేసేసుకుని, జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఆయన ఆయన ఓపెన్‌గా చెప్తున్నాడు సార్ ఎప్పుడు కూడా. నేను 4 గోడల మధ్య ప్రేయరే చేసుకుంటాను. నేను క్రిస్టియానిటీని ఫాలో అవుతాను. బయటికొచ్చానంటే నేనొక హిందూని, ఒక ముస్లింని, ఒక క్రిస్టియన్‌ని ఆయన ఓపెన్‌గా తను చెప్తున్నాడు. తనేది దాచుకోవడం లేదు. అలాగే గౌరవిస్తున్నాడు. గౌరవించాడు కూడా. తన టైంలో ఎంతో గొప్పగా హైందవ ధర్మాన్ని గౌరవించాడు. ఇది ఎవరు కాదు అనలేనటువంటి నగ్న సత్యం. చంద్రబాబు నాయుడు మరి ఏ రకంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు కట్టినన్ని గుళ్ళు కట్టగలిగాడా? జగన్మోహన్ రెడ్డి గారు బ్రాహ్మలకి అలాగే పురోహితులకి చేసినటువంటి మంచి ఇతను చెయ్యగలిగాడా? తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పరిధిని నిలబెట్టటంలో రాజశేఖర్ రెడ్డి గారు తీసుకున్నటువంటి పై చెయ్యిని ఇతను తీసుకోగలిగాడా? ఏం చేశాడు ఇతను? మరి ఇతను కూడా మరి మొన్నటికి మొన్న మీరు చూశారు. మరి వెళ్ళి మరి అందరినీ మాట్లాడతాడు. మరి ఈయన చర్చిలోకెళ్ళి బైబిల్ వాక్యం తీసుకొని చదివేస్తాడు. అక్కడికెళ్ళేమో ముస్లిమ్స్ దగ్గరికెళ్ళేమో నమాజ్ చేసేస్తాడు. మరి ఈయన్నేమనాలి? జగన్మోహన్ యాహ్! రెడ్డి గారి మీదే ఒక మొట్టముద్రేస్తే ఈయన్నేమనాలి? నీకు ప్రజలంతా ఒకటి, నేను ప్రజల్లో ఒకడిని, మీ అందరి ఓట్లేయబట్టే నేను గెలిచాను అన్న కన్సర్న్‌తోనే కదా నువ్వు అందరిని గౌరవించడానికి ఇదవుతున్నావు. మరి అలాగే అవును. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ద్వారా హిందూ మతానికి కళంకం వస్తోంది అని ఆ దరిద్రపు నోటితో ఏ రకంగా నువ్వు మాట్లాడగలుగుతావు నువ్వు? నువ్వు చేస్తున్న పాపానికి భగవంతుడు కన్నెర్ర చేశాడు. రైట్. అందుకే నీ పార్టీ యొక్క స్థితిగతులు ఎలా రోజు రోజుకి దిగజారిపోతున్నాయో రైట్. రైట్. ఇప్పటికైనా గనక రియలైజేషన్ చంద్రబాబు నాయుడు తెచ్చుకోకపోతే మాత్రం నిజంగా 29కి ఈ పార్టీ ఆయన జగన్మోహన్ రెడ్డిని అంటాం కాదు సార్. మేం చెప్తా ఉన్నాం. భూస్థాపితం ఖచ్చితంగా అవుతుంది టీడీపీ.